ఈరోజు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయంట. నేను అనుకోలే ఈ జనవరి మంత్ అంతా స్కూల్ ఉండవులే అనుకున్నా. సడన్గా మా పని మనిషి అలా అనేసరికి అబో షాక్ అయిపోయినా. గల్ఫ్ కంట్రీస్ అంటే నిజంగానే గైస్, గల్ఫ్ కంట్రీస్లో డ్రైవర్లకి స్కూల్ ఉంటే ఫాస్ట్గా గడిచిపోతారు టైం. ఒకవేళ స్కూల్ లేని వాళ్ళు అయితే కనుక మార్నింగ్ వాళ్ళ మేడం ఎప్పుడు కాల్ చేస్తో డ్యూటీకి వెళ్ళే టైంలో అప్పుడు లేస్తారనమాట. ఇట్లా కూర్చున్నా మా పని మనిషి దిగిపోయింది, ఇటుపక్కల వేరే పని మనిషి దిగిందనమాట. దిగేసి మా కార్ని అయితే ఆ డోర్తో కొట్టేసింది కదా అమ్మ. ఆ పని మనిషి ఇచ్చింటే వాళ్ళకి గడిపించింది, పిలిపిని వాళ్ళకి కొట్టుకుంది ఇద్దరు. ఇదే మన టిఫిన్, గుడ్లు బ్రెడ్లు వచ్చినాయి. బ్రెడ్ల మధ్యలో ఈ చల్లంగా విని సంచపోయిన ఉంటుంది. ఇదేంది ఇది, దీనికి ఏం వీలేనా, ఇది ఉత్తదే ఇచ్చింది. ఇది ఇద్దరు తినాలి ఇది. ప్రజెంట్ అయితే ఫుడ్ వచ్చింది, ఇదే అనమాట. ఇది వచ్చేసి చికెన్ రైస్, ఇది నాకు. ఈ ఆకుకూరలు అనేది మా ఫ్రెండ్ గానికి అనమాట. ప్రజెంట్ అయితే నైట్కి ఫుడ్ వచ్చింది అనమాట. ఏ ఫుడ్ వచ్చిందో చూపిస్తారండి. మధ్యాహ్నం మనస్ఫూర్తిగా తిన్నా. ఈ పిలిపిని వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేసుకుంటారు. మా పని మనిషి మా మేడం చెప్పేస్తుంది, వాళ్ళ స్టైల్లో ఎత్తారు, మనం తినలేం. ఎట్టా తినేది ఇక. ఈ ఏరియాకి వచ్చి అంటే ఇల్లు బలి ఇష్టం అనమాట. చూడండి ఎంత పెద్ద ఇల్లు, మొత్తం కువైట్ షేప్ ఇల్లు ఉన్నట్టుంటుంది. పెద్ద ఇల్లు అనమాట. ఇది ఇక్కడి వరకు వచ్చేసిన దగ్గర 1 కిలోమీటర్ ఉంది ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియో గురించి స్వాగతం. సడన్గా మా పని నుంచి పొద్దున్నే అనమాట 6:30 కల్లా ఫోన్ చేసి, లే హుసేన్ స్కూల్ ఉందంట, మా మేడం నాకు ఇప్పుడే అయిపోయింది, సార్ ఏమనుకో లే అంటుంది అనమాట. అయ్యో అనుకున్నాను అనమాట సడన్గా. అందుకే నేను లేచి ఫాస్ట్ నిద్ర ముఖంలో వచ్చేసిన. ఈరోజు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయంట. నేను అనుకోలే ఈ జనవరి మంత్ అంతా స్కూల్ ఉండవులే అనుకున్నా. సడన్గా మా పని మనిషి అలా అనేసరికి అబో షాక్ అయిపోయినా. యాక్చువల్గా డైలీ ఇంకా ఈ జనవరి మంత్ అంతా ఉండవులే, చల్లగా మంచిగా చలికి పడుకోవచ్చులే అనుకుంటా నిన్న. సడన్గా వచ్చేసరికి స్కూల్ ఉండింది అనేసరికి ఇంకా షాక్ అయిపోయినా. ఒక పక్కన ఇప్పుడే మా మేడం వచ్చిందనమాట. నన్ను చూసి చాలా షాక్ అవుతుందో. నిజంగా గాయస్, కోవిడ్లో డ్రైవర్లకి ఇప్పుడు ఇంత పొద్దున్నే లేయాలంటే ఎలా ఉంటుంది, కానీ స్కూల్ ఉంటేనే డ్రైవర్లకి డేస్ ఫాస్ట్గా గడిచిపోతాయి అనమాట. అంటే రానికి పోనీకి ఈ టైంలో ఫాస్ట్గా గడిచిపోతాయి అనమాట. అసలు డేస్ ఎలా జరిగిపోతున్నాయో అర్థం కాదు. నెల ఈజీగా గడిచిపోతాయి. నేను ఈ జనవరి మంత్ అంతా ఉండాలనుకున్నా, కానీ సడన్గా జనవరి మంత్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి స్కూల్. గల్ఫ్ కంట్రీస్ అంటే నిజంగానే గాయస్, గల్ఫ్ కంట్రీస్లో డ్రైవర్లకి స్కూల్ ఉంటే ఫాస్ట్గా గడిచిపోతాయి టైం. ఒకవేళ స్కూల్ లేని వాళ్ళు అయితే కనుక మార్నింగ్ వాళ్ళ మేడం ఎప్పుడు కాల్ చేస్తో డ్యూటీకి వెళ్ళే టైంలో అప్పుడు లేస్తారనమాట. ఇంకా లేచి వాళ్ళ మేడం డ్యూటీకి దింపడము ఇలా ఉంటుంది. సో అది బాగుంటుంది. అంటే ఇంకా మార్నింగ్ వచ్చి పడుకోవచ్చు అనమాట. ఇది కనుక ఖచ్చితంగా అల్లారం సౌండ్ మోగుతూనే ఉంటుంది ఫోన్లో. అలారం సౌండ్ మోగంది డేనే ఉండదు, ప్రతి ఒక్క రోజు అల్లారం మోగాల. ఇంకా ఫ్రైడే సాటర్డే అబ్బా రేపు ఈరోజు కాల్ రాదని చెప్పి నేనైతే ఫ్రైడే 11 వరకు పడుకొని అప్పుడప్పుడు స్నానం చేసి మస్జిద్కి వెళ్తా. బట్ ఈరోజు అయితే 6:30 పని మంచి లేపింది అలారం బదులు. ఇంకా రేపు నుంచి నేను అలారం పెట్టుకోవాలి, 6:30 పెట్టుకోవాలి. 6:30 పెట్టుకొని 6:45 కల్లా వచ్చి బయట కూర్చోవాలి, ఇవన్నీగా స్టార్ట్ చేయాలి. చలో పిల్లలు వచ్చే టైం అయింది, ఓకేనా? మళ్ళీ కలుద్దాం, స్కూల్ దగ్గరికి కలుద్దాం. వచ్చేసినాం స్కూల్ దగ్గరికి. ఇది వచ్చేసి మంగాఫ్ దగ్గర అయితే ఉంటుంది. ఇప్పుడే దించేసిన పిల్లలని, పని మంచి బ్యాగులు అయితే ఇచ్చేస్తుంది. మనమైతే ప్రజెంట్ మళ్ళీ వెళ్ళిపోవాలి నుంచి. ఇప్పుడే అయిపోయింది స్కూల్ డ్యూటీ నుంచి వచ్చేసిన. పిల్లలని దించేసి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా టైం 7:30. పోయి పంటే మళ్ళా కథ. మళ్ళీ మా ఫ్రెండ్ కూడా ఫుల్ నిద్రపోతుంటాడు, చూపిస్తాడు. బాయ్. అలా స్కూల్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకున్నాను అనమాట. పడుకుని లేచి చూస్తే టైం చూడండి 11:30. మా కోటిలో ఉన్న ఎవరేం కాలంగా నేను చేయలే. డైరెక్ట్ ఫుడ్ వచ్చింది, మా పని నుంచి ఫుడ్ వచ్చింది. మా ఫ్రెండ్ కూడా ఏమో తెచ్చిపెట్టినాడు చూడండి. అలా స్కూల్ డ్యూటీకి వెళ్ళి వచ్చాను లేదా, అలా పడుకుంటే నిద్ర బలి వచ్చేస్తుంది. ఇంకా అంటే నైట్ కూడా నిద్ర వెళ్ళలేదు సరితా, ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల. సో చెప్తా అది ఇన్సిడెంట్ మీకు అయితే ఇప్పుడు కొద్దిసేపు ఉండి మాట్లాడుకుందాం. ఇవే అనమాట మన ఫుడ్ అయితే. టిఫిన్ అయితే ఇప్పుడు చూడండి, ఇదే మన టిఫిన్. గుడ్లు బ్రెడ్లు వచ్చినాయి. బ్రెడ్ల మధ్యలో ఈ చల్లంగా విని సంచపోయిన ఉంటుంది. క్రీమ్ పూసింది, ఏదో క్రీమ్ పూసి ఇచ్చింది. ఇదేంది ఇది, దీనికి ఏం వీలేనా, ఇది ఉత్తదే ఇచ్చింది. ఇది చూడండి, దీనికి ఏం వీలే, ఉత్తది ఇచ్చింది. దీనికన్నా క్రీమ్ అన్నా పూసింది. 4 గుడ్లు పెట్టింది. ఇది ఇద్దరు తినాలి. ఇది మీరే చెప్పండి హౌ ఇస్ ఇట్ పాసిబుల్. ఇలా ఉంటుంది అప్పుడప్పుడు. ప్రజెంట్ అయితే నేను 2 గుడ్లు తీసుకుంటా, మిగతా ప్లేట్ అంతా మా వానికి పెట్టేస్తా. నేను టీ వేసుకొని నేనైతే ఎక్స్ట్రా నా గుడ్లు ఉన్నాయి కదా, అవి నేను ఇంకా 2 గుడ్లు ఎక్స్ట్రా ఉడకబెట్టుకుంటున్నా. అవి ఉడకబెట్టేసుకొని టీ తాగేస్తా, ఇంకా పని అయిపోతుంది. ఏం చేద్దాం, నార్మల్ అప్పుడప్పుడు. సో గుడ్లు తినేసి టిఫిన్ చేసేసి తర్వాత కలుద్దాం. ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డది అనమాట. ఇవి వచ్చేసి ట్యాబ్లెట్లు. ఈ ట్యాబ్లెట్స్ వచ్చేసి మా అమ్మవి అనమాట. నిన్న డాక్టర్ రాసి ఇచ్చినాడంట, అంటే వెళ్ళి ఫార్మసీలో తెచ్చుకోపని చెప్పి. ఇవన్నీ ఇవి వచ్చేసి పెనడోలు, ఇవి ఏంటో
ఇప్పుడు వీడు పొద్దున్నే మా మా అమ్మలో డ్రైవర్ అనమాట, వాడు ఒక కారు ఉన్నాడు కదా, వాడు పోయి వెళ్ళి తీసుకొని వచ్చింటే అవి అవి ఎన్ని పుట్ల మింగాలనేసి మా కోవిడ్ ముస్లాం అడుగుతుందంట. ఇప్పుడు వాడిని నాకు తెలీదు ఇప్పించాను తీసుకొచ్చానంట అంటున్నాడంట. మా అమ్మని ఒకసారి పోయి ఫార్మసీలో అడుగుకొని పంపిస్తుంది మా మేడం కూడా. సో వెళ్తున్నా, ఇదే అనమాట డ్యూటీ. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత మాట్లాడదాం ఆ ట్యాబ్లెట్ల గురించి కూడా. ప్రజెంట్ అయితే మా అమ్మ హెల్త్ బాగాలేదనమాట. సరే ప్రజెంట్ అయితే వెళ్ళేసి అది కనుక్కొని వద్దాం ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. ఫార్మసీ ప్రజెంట్ అయితే దీని లోపల పోయి అడగాలి ఇది ఎన్ని మాటలు తినాలనో. మాత్రం 2 times అంట గాయస్, 2 times అంట. చలో మేడం ఉండి 1:20 కల్లా కార్ స్టార్ట్ చేసి హుసేన్ 2 కల్లా స్కూల్ దగ్గర పోయి వెయిటింగ్ చేసి పిల్లలు వస్తారని చెప్పింది అనమాట. పని మంచి కూడా వస్తుందని చెప్పింది. నేనైతే 1:15కి వచ్చి కార్ అయితే స్టార్ట్ చేసిన. అండ్ అలానే ఇది నేను కొన్నాను అనమాట హోల్డరు, మొబైల్ హోల్డరు. ఇది వచ్చేసి బిగిద్దామని ఈడ బిగిద్దామని ఉన్నా. మా కోవిడ్ ముసలాయన నేను చెప్పినా కదా, ఇలాంటివి కూడా కోవిడ్ వల్ల పర్మిషన్ లేదు, మనం కార్లలో బిగియకూడదు. మా కోవిడ్ ముసలాయన వచ్చేసి నువ్వు నా కార్లో ఏదే కానీ చెయ్యాకు, ఉండే కార్ అట్లనే ఉండి అన్నాడు అనమాట. నేనుండి ఇది కొనుక్కొని వచ్చి ఈయనే పెట్టిన కార్లో. మా కోవిడ్ ముసలాయన చూసి ఏంది అదే అన్నాడు. అంటే ఇట్లా మొబైల్ స్టాండ్ బిగించుకుంటా, ఎక్కడ బిగించాలో చెప్పుకుంటే ఆడ బిగి అయితే అని చెప్పిన అనమాట. ఇది ఈడ బిగించుకోమన్నాడు. సో నేను యాక్చువల్ అయితే ఇక్కడ ఏడన్నా బిగిద్దాం అనుకున్నా, కానీ మా కోవిడ్ ముసలాయేమో ఈడే బిగియమన్నాడు. సో ప్రజెంట్ అయితే ఇది బిగిద్దాం. ఇది మన వచ్చేసి నేను సుగ్జుమాలో కొన్నాను అనమాట. దినార్కి వేస్ట్ అవుతుంది, దినారు అంటే 300 రూపాయలు. ప్రజెంట్ అయితే మనం దీన్ని ఇట్లానే వదిలేద్దాం కొద్దిసేపు, మళ్ళీ చూద్దాం దాని గురించి. ప్రజెంట్ స్కూల్ టైం అయిందనమాట, వెళ్ళిపోవాలి. వచ్చేసినాం ప్రజెంట్ అయితే స్కూల్ దగ్గరికి. ఇది అనమాట గేట్ 3 నుండి వస్తారు పిల్లలు. ఇక్కడ చూడండి, ఇక్కడ దిగేటప్పుడు ఈ పక్క కార్లో ఉండే ఆమె పిలిపిని ఆమె వచ్చి నా డోర్ కొట్టేసింది అనమాట. అంటే ఆమె డోర్ వచ్చేసి నా డోర్ కొట్టేసింది. ఇట్లా కూర్చున్నా మా పని నుంచి దిగిపోయింది, ఇటుపక్కల వేరే పని నుంచి దిగింది అనమాట. దిగేసి మా కార్ని అయితే ఆ డోర్తో కొట్టేసింది. చూశాను అది ఇలాగా కొట్టింది అనమాట. అంటే డోర్ తటిక్కింది తీసి వచ్చి ఇవ్వలో కొట్టుకుంది. అది చిన్న ఒక గీత పడింది. ప్రజెంట్ అయితే ఏం కాదు. నా మైక్లో అయితే ఆన్ చేసుకోవాలి, నేను మర్చిపోయాను అనమాట. వస్తుంది ఆమె పని మంచి చూపిస్తా. ఇదే అనమాట స్కూల్ మంది, ఆమెనే అనమాట పని మంచి. అది అటు సైడ్ వస్తుంది కదా, ఆమెనే డోర్ తటికిన తీసింది పాపం. ఏం చేయలేము, నార్మలే. అది అవసరం నన్నే చూస్తుంది పాపం. ఏం కాదులే మా వదిలేసి నేనేం అనుకోలే. మా కోటి ముసలి నేను చెప్పండి ఆమెనే. మళ్ళీ కొట్టేసింది ఇప్పుడే రెండోసారి. అవులే ఓకేలే ఓకే 2 సార్లు కొట్టింది ఇప్పటికి. చూడా మళ్ళీ కార్లో కుడుతుంది కదా ఆమె. ఆ పని నుంచి వచ్చింటే వాళ్ళకి గడిపించింది ఏమో, పిలిపిని వాళ్ళకి కొట్టుకుంది ఇద్దరు. సో ఇలాగైతే గడిచిపోయింది. చూద్దాం ఇంకా ఇప్పుడు తినే టైం అయిందనమాట. ఫుడ్ ఇస్తారు, పోయి తినాలి, తినేసి కలుద్దాం ఓకేనా. ప్రజెంట్ అయితే ఫుడ్ వచ్చింది, ఇదే అనమాట. ఇది వచ్చేసి చికెన్ రైస్. ఇది నాకు, ఈ ఆకుకూరలు అనేది మా ఫ్రెండ్ గానికి అనమాట. దీంట్లో మనం 2 ఎర్రగడ్డలు వేద్దాం సైగ్గా. ఇది మనకు, నిమ్మకాయ కూడా కొంచెం పెట్టుకుంటా. ఇది మా ఫ్రెండ్ గారి ప్లేటు, ఇది మన ప్లేటు. మనకు కళీంద్ర పొలం వచ్చాయి ఈరోజు. మళ్ళీ కూల్ డ్రింక్స్ 2. ఇది వచ్చేసి చికెన్ పులుసు. ప్రజెంట్ అయితే మనకి ఇది ఒక్కటే చాలు. మా అమ్మ అయితే నాకు చికెన్ పికిల్ ఇచ్చింది అనమాట. ఇది వేసుకొని తింటా ఈరోజు. చికెన్ పికిల్ అన్నం ఈరోజు మన ప్లేట్ అయితే. చాలామంది కోవిడ్లో ఇలాంటి ఆకులు తింటాంటారు అనమాట ఫుడ్లో, ఇలాంటి ఆకులు. మా ఫ్రెండ్ గారికి మిరపకాయలు కూడా వచ్చినాయి. ఇది మా ఫ్రెండ్ గారి ప్లేటు. ఇది ఇవాళ మా ఫుడ్ బాగా ఇచ్చింది కదా. దీంట్లో చికెన్ పికిల్ వేసుకొని లాగిచ్చడమే. ఒక్కోసారి ఫుడ్ బాగుతుంది, అయినా ఈరోజు చికెన్ పికిల్ ఇందులే. భలే ఇష్టం నాకు చికెన్ పికిల్ అంటే, భలే తింటా. ఇది సూపర్గా ఉంటుంది. ఇంకా లాగిచ్చడం ఇట్లా తినేసి డ్యూటీ అయిపోయినా అనమాట. ఇప్పుడే మా కోవిడ్ ముసలాయన హాస్పిటల్కి వెళ్ళాలంట. హాస్పిటల్కి వెళ్ళేసి వద్దాం ఓకే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. చికెన్ పికిల్ బిస్మిల్లా. బాగుంది, టేస్టీగా. ఇది చికెన్ పికిల్కి వచ్చిన ముక్క చికెన్. వా గట్టిగా ఉంది. అలానే ఉండేది చికెన్ పికిల్ కదా. ఇది మనకు వచ్చిన చికెన్ లెగ్ పీస్. సూపర్.
తినేసి కలుద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే డ్యూటీకి వెళ్తున్నా హాస్పిటల్కి అనమాట. మా కోవిడ్ ముసలాయనకి మెడిసిన్ తీసుకోవడానికి. మా కోవిడ్ ముసలాయన నువ్వు వస్తున్నావా అని అడిగితే లేదు నువ్వు పో, ఆడ నీకు తెలిసిన డాక్టర్ అంటే మా కోవిడ్ ముసలాయన తెలిసిన డాక్టర్ ఉన్నాడు అనమాట. అతని నెంబర్ నా దగ్గర ఉంది. ఆడికి వెళ్ళి అతని కాల్ చేయి తెచ్చి టాబ్లెట్స్ ఇస్తాడు అంతే అని చెప్పిండు. సో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నా ట్యాబ్లెట్స్ కోసం. అక్కడికి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చేయడమే. అండ్ అలానే కార్లో పెట్రోల్ లేదనమాట. 2 పాయింట్లు ఉంది. కార్లో పెట్రోల్ పడియాలి. పట్టించేసి నా డబ్బులతో మా కోడి ముసలాయనకి ఫోటో పెట్టేస్తే నాకు డబ్బులు ఇస్తాడు. వచ్చిన తర్వాత మనం తెచ్చిన స్టాండ్ బీచ్ చేసాం అనమాట. నా మొబైల్ అయితే పెట్టేసినాడా ఇండియా ఫోను. ఇప్పుడు నేను వీడియోస్ తీసేంతా ఈ కోవిడ్లో ఫోన్ అనమాట. దీంట్లోనే ఇంకా కోవిడ్లో ఫోన్ చేస్తూ ఉంటారు, దీంట్లోనే యూట్యూబ్ చేస్తూ ఉంటా. అదే రిస్క్ అవుతుంది అనమాట, కొంచెం చూడాలి. చలో ప్రజెంట్ అయితే ఇది మన డ్యూటీ, వెళ్ళేసి వద్దాం. ఓకే, వచ్చేసి నేను ఇప్పుడే పార్కింగ్ అయితే పెట్టేసిన, కారు పార్కింగ్ పెట్టేసి వెళ్తున్నాను అనమాట హాస్పిటల్ లోపలికి వెళ్ళి తీసుకోవాలి మా కోవిడ్ ముసలాయన ట్యాబ్లెట్స్. ఇటు సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఆ బాబా కాల్ చేయాలన్నమాట. లైక్ ఆ డాక్టర్కి కాల్ చేయాలి. ఆ బాబా కాల్ చేసింటే ఫస్ట్ ఫ్లోర్ రా అని చెప్పిండు అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. ల్యాబ్ దగ్గరికి రా. ల్యాబ్ ఇక్కడ తీసేసుకున్నాం. మా అయిపోయి లోపలికి వెళ్ళగానే అయిపోయి ఇచ్చేసినాడు అనమాట. మొత్తం మా కోవిడ్ ముసలాయనకి సంబంధించిన ట్యాబ్లెట్లు అన్నీ తీసేసుకున్నా. ప్రజెంట్ అయితే నేను నుంచి డైరెక్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పట్టించుకోవాలి. అంతే, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. అంతకుమించి ఇంకేం పని ఉండదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమని చెప్తారేమో తెలియదు. ప్రజెంట్ అయితే చలో పార్కింగ్ నుంచి తీసేసుకొని, చాలా పెద్దదనమాట ఇదంతా పార్కింగ్. దీంట్లోంచి తీసేసుకొని ఇంకా డైరెక్ట్ బయటికి వెళ్ళిపోదాం. అంతే, బయటికి వెళ్ళిపోయి పెట్రోల్ పట్టించాలి. 30 రూపాయలు పట్టించేసుకుంటాం అంతే. పెట్రోల్ బంక్లోకి వచ్చేసిన. ఎగ్జాక్ట్గా మా కోవిడ్ ముసలాయన చెప్పి 2 దినాలే కదా, 2 దినాలకి పెట్రోల్ పట్టియాలి. పెట్రోల్ పట్టించేసి ఇంటికి వెళ్ళిపోవడమే అంతే. చెప్పేసిన 2 దినాలు చెప్పేసిన 2 KD ఆది అన్న అనమాట. పడుతున్నాడు. ఎంత వస్తుందో 2 లీటర్లు చూద్దామా? ఖచ్చితంగా 23.5 వచ్చింది చూడండి పెట్రోల్. 2 దినాలకి 23 లీటర్లు వచ్చింది. అంటే 600 రూపాయలకి 23 లీటర్లు. అంతకదే. చలో ఇంటికి వెళ్ళి కలుద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే వచ్చేసినాం ఇంటికి. ఈ ట్యాబ్లెట్ తీసుకుని వెళ్ళి ఇంట్లో పని మనిషికి తేవాలి అంతే. అండ్ అలానే ఈ బిల్లు కూడా మా బాబా ఫోటో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఫోటో పెట్టేస్తే మా బాబా నాకు మళ్ళీ తర్వాత డబ్బులు అయితే ఇస్తాడు. చలో రూమ్ లోపలికి వెళ్ళి టీ చేసుకుని తాగుదాం. కొంచెం హెడేక్గా ఉంది. టీ తాగేస్తే ఇంకా అయిపోద్ది. చూద్దాం ఏమైనా చెప్తారేమో మన పని. ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డది. రిహాబ్ వెళ్తున్నా మా ఏరియా నుండి. మా బాబా వచ్చేసి లొకేషన్ పెట్టిన అనమాట. ఇడిగిరా నేను లొకేషన్ పెడుతున్నాడు. మా బాబా వాళ్ళ సన్ అనమాట, అంటే వాళ్ళ కొడుకు. మా సార్ అనుకున్నా మళ్ళీ చెప్తే మా సార్ అనమాట. లొకేషన్ పెట్టిండు, వెళ్ళిపోతున్నా. లొకేషన్ కూడా పెట్టేసుకున్నా. ఇక్కడే 25 కిలోమీటర్లు అయితే ఉంది. 25 కిలోమీటర్లు 25 నిమిషాలు చూపిస్తుంది. బట్ కానీ మనం ఇంకా కొంచెం స్లోగానే వెళ్దాం. ఏమో తెలియదు, ఏం డ్యూటీనో తెలియదు. జస్ట్ రా అని చెప్పిండు లొకేషన్ పెట్టి వెళ్తున్నా అంతే. ఎగ్జాక్ట్గా టైం చూస్తే 6 వెళ్తున్నా. చలో వెళ్ళేసి వద్దాం. డ్యూటీ పడదు అనుకుంటే పడింది. ఏం చేద్దాం, వెళ్ళాలి అంతే. ఈ ఏరియాకి వచ్చి అంటే ఇల్లు బలి ఇష్టం అనమాట. చూడండి ఎంత పెద్ద ఇల్లు, మొత్తం కువైట్ షేక్ ఇల్లు ఉన్నట్టుంటుంది. పెద్ద ఇల్లు అనమాట. ఇది ఇక్కడి వరకు వచ్చేసిన దగ్గర 1 కిలోమీటర్ ఉంది ఇంకా. చలో ఇంటి దగ్గరికి వెళ్ళి మా బాబా కాల్ చేస్తా. ఓకే, అయిపోయింది అనమాట. మొత్తం అన్ని సామాన్లు ఇచ్చాడు మా బాబా. కవర్లు అనమాట, అన్నీ మోసినాయి. ఇప్పుడే అన్నీ ఎత్తుకోమో, ఇప్పుడు ఇంటికి ఎత్తుకోవాలి. ఓకే, ఇంటికాడ మళ్ళీ పైన పెట్టాలంట అన్నీ. వచ్చేసిన ఇంటికి ఇప్పుడే. ఇప్పుడు ఈ కవర్లు, వెనకలో ఉన్న కవర్లు, డిక్కీలో ఉన్న కవర్లు, మొత్తం అన్నీ మా బాబా సామాన్లు అనమాట. ఇవన్నీ ఇప్పుడు పైకి ఎత్తవాలి. మా బాబా ఇల్లు మారుతున్నాడు అనమాట. అంటే వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ ఎత్తుకొని ఇంట్లో పెట్టాలి. మొత్తం అన్నీ కవర్ నిండిపోయినాయి అనమాట. ఒక్కొక్క కవర్ బరువు ఉన్నాయి. మా ఫ్రెండ్ గారిని పిలిపించేసి అన్నితో ఇంట్లో పెట్టేసి కలుద్దాం. ఓకే, మా బాబా వాళ్ళు ఉంటారు ఇంట్లో. మళ్ళీ ఎందుకు మననే మా కోవిడ్ ముసలాం ఇంట్లో ఇంటి నడిచింది. ఎందుకునైనా ప్రశాంతంగా జాగ్రత్తగా చేసుకుంటే పని పోతుంది. ఓకే గైస్, అవన్నీ లోపల పెట్టేసి కలుద్దాం. ఓకే, 6కి బయలుదేరిన 7 అయింది. ఎగ్జాక్ట్గా గంట అయిపోయింది. అంటే పోను అర్ధగంట, రాను అర్ధగంట. ఓకే, ప్రజెంట్ అయితే నైట్కి ఫుడ్ వచ్చిందనమాట. ఏ ఫుడ్ వచ్చిందో చూపిస్తారండి. మధ్యాహ్నం మనస్ఫూర్తిగా తిన్న ఫుడ్ చూపిస్తాడండి. ఈ పిలిపిని వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేసుకుంటారు. మా పని మనిషి మా మేడం చెప్పేస్తుంది, వాళ్ళ స్టైల్లో చెప్తారు, మనం తినలేం. మా అమ్మ ఉందనమాట. మా అమ్మ నాకు ఏమీ కుదరదు, ఎందుకంటే మా అమ్మ కొడుకింట్లో పని చేస్తుంటుంది కదా, చెప్పినా కదా. చూడండి ఇది ఫుడ్. ఇప్పుడు ఇది చూసంటే నాకు తినబుద్ధి అవుతలేదే. మక్రోని అంట. ఉత్తగా అయ్యే చూడండి, ఏమే కానీ లేవు చూడండి. ఉత్తగా అయ్యాయి చూడండి. ఎట్టా తినేది ఇదా? ఒరే దీన్ని అమ్మ రంగు పొడి వేసి ఇచ్చినట్టుంది. ఇది గైస్ కోవిడ్ ఇండియాలో ఫుడ్ ఇస్తే బాగుంటుంది. యాదో ఒకటి ఇచ్చింది తింటామంటారు, తినలేమి. చూడండి కొందరు ఇళ్ళలో ఫుడ్ బాగా ఇస్తారు. ఇప్పుడు ఇది తినాలంటే ఇంక అంతే.
ఈ ఫుడ్ తినేయాలకల్లా ఇంకంతే చుక్కలో పడుతుంది. తినేది లేదు ఏం లేదు, కష్టమే ఈరోజు నైట్. ఒక యాపిల్ ఉంది, 2 గుడ్లు ఉన్నాయి, ఉడకబెట్టుకుంటా యాపిల్ తినేస్తా, అయిపోతుంది అంతే. సో నేను అవి తినేస్తలే. మ్యాక్సిమం ఇక్కడితోనే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా, వెళ్ళి స్నానం కూడా చేయాలి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తా. ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫుల్ వీడియో తగులుద్దాం. బాయ్ బాయ్.